చాయ్ అయిందానే? అయితంది చెప్పను పోయే. చాయ్ మసలాక పానం అవుతుందా కష్టం ఒక పడా. అయ్యో చాయ్ మసిలినట్టు మసలు పడుతుంది నా మీద. 2-3 రోజుల కుక్క కలిసినట్టే మాట్లాడతాను. నన్ను చూస్తే బొత్తికింద కొడతలేవు. ఏమైందే నీకు? ఎందుకు అర్థం అంటున్నావా? మా లడ్డిగాడు 2-3 రోజుల ఇంటికి రాక ఇవాళ పట్టించుకుంటున్నావు నువ్వు. చాయ్ పోయి అంటుండే ఇంకా కొంచెం అన్న లేదు. ఒక తాగుడు తిరుగుడే కొడుకేటి వెండి అన్నది లేదా? నువ్వెంత అయ్యా? అరే వాడేమన్నా పాలదాగా పసిపోరాడా అనే అలా దోస్తులతో ఏడ తిరుగుతాడో ఏడ తాగుతాడో ఏమన్నా నువ్వులమన్నాడు. వాడు దోస్తులతో పోతే తెల్లారేస్తాడయ్యా. ఇన్ని రోజులు పోడు. ఫోన్ చేస్తే గత్తా అంటుండు. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు ఎందుకు భయం అవుతుందయ్యా. వాడేమన్నా అమ్మాయి అని భయపడటానికి వాడేస్తాడు మెల్లగా. నువ్వు చాయ్ పోయి. నీ సాయక అగ్గితలుగా వాడు అమ్మాయి అయితే భయపడపోదయ్యా. వాడు ఉత్త పిరుకోడు. సీమని చూసిన భయపడతాడు, తోమని చూసిన భయపడతాడు. నాకు అదే భయం అవుతుంది. ఏడ వేయండు ఏందని నీకు సాయగా ఉన్నాట. అరే నీ లొల్లి చాలకుండా వాడు ఏడునోడో మా తెలుసుకుంటా కానీ నువ్వు చాయ్ పోయేవే. అది మసిలి అలానే వెనక తట్టున్నది. మా పోతే గానీ ముందుగా శ్రీకాంత్ అనుకున్నా అనిల్ గారికి ఫోన్ చేయి. ఆడతో ఉన్నాడా మరి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. సరే చేతది, నువ్వేం బాధపడకు. అబ్బా ఈ లగ్గం తీసుడేమో గాని తలపానం తోకలకు వచ్చిందిరా. అబ్బా లడ్డుగడల మాకు దొరికితే మన పుత్ర లెంపురా. గట్లా దొరుకుతావారా? అసలే దొరకం. ఆ టైంలో మనం 2 బీర్లు వేసి ఉంటే వాళ్ళ పుత్తలు మనం తెంపుదు. బాగా తాగి ఆడనే మత్తులు ఆడనే వాడి ఉంటే అలా వచ్చి మిమ్మల్ని దొరకబడదురు, మీతో పాటు నన్ను దొరకబడదురు. బాడుకోవాలి ఎటుర్రా అంటే చెప్పకుండా తీసుకుపోయారు. ఓ పిసానా ఆడలు ఎంబడి ఉంటే అమ్మాయి నాలుగు ఇంట్లోకి వెళ్ళి ఈజీగా తీసుకురావచ్చు అని నేను పట్టుకపోయాను. లడ్డుగన కన్నా ఎక్కువనా? నేను పెళ్లి అయిపోయి ఎందుకు కొడతాను? అయినా రేపు మనం లేచిపోతే ఆడ మనకి వెళ్ళిపోయాడా? ఎందుకు కొడతాను? నేను ఎందుకు లేచిపోతా? నేను లేచిపోను. చెప్పులేదుర్రా చూసుకోర్రి. ఓడేసుకున్నారు నీ పోరాళ్ళకు. అందుకే రా ఇది కార్లా ఒకటి భర్త అనిపిస్తుంది, ఒకటి వాళ్ళకి అనిపిస్తుంది. అంత మతి లేకుంటున్నారా రా? ఇలా అంటే దిగడాట మరి. అరే లడ్డుగా మేము కార్లకి వెళ్ళి నువ్వు దిగుతల మీదరా దిగో. అంటే ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నాం గారా, బ్యాండ్ డీజే ఉంటే మంచిగా ఉండు. అవునే మనం డాన్స్ చేయొద్దా? చేసుడే మన ఇద్దరం చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో పెడితే వైరల్ కావాలి. ఆ రీల్ మీ అయ్యా చూస్తే మన సాగు వీడియో వైరల్ అవుతుంది. ఏంది లడ్డు గిట్లా మాట్లాడుతున్నావు? శుభమా అని పెళ్లి వేసుకొని వస్తే గిట్లా అంటున్నావు. మరి లేకపోతే ఏంది? మీ అయ్య ఎట్లా వాడచ్చి ఏం చేస్తాడు అని పానాలు అరచేతులు పెట్టుకుని ఉంటాను. 1-2 కూడా ఒక్కని వదలేను. అయ్యో అయ్యో అయ్యో. అరే లడ్డు పెళ్ళి అయిపోయి ఎందుకు భయపడతానరా? వాళ్ళ అయ్య వచ్చిన వాళ్ళ తాత వచ్చిన ఎప్పుడేం చేయడు, భయపడకు. అరే మీరు కొన్ని రోజులు మా ఇంటికానే ఉంటుర్రా, నాకు ధైర్యం ఉంటది. అరే ఆయనకి ఏమైనా తలకే ఉంది? అరే గట్లా మాట్లాడతాడు. ఆయనకి పెళ్ళి అయిందేమో మన నుండి మాట్లాడు. నేను చెప్తావు చెప్పు. అరే లడ్డు మీకు పెళ్ళి అయిందిరా, ఇప్పుడు మీరిద్దరే ఉండాలి, మీ ఎంబడి మేము ఉండొద్దు. అరే మేమిద్దరం ఉంటే బోరు కొడుతుందిరా. వీనికి ఎట్లా చెబుతా అర్థమైతేరా? ఏమంటున్నాడు? ఇద్దరు ఉంటే బోరు కొడతాడా, మనల్ని కూడా ఉండమంటాడు. మరుందామా? వాళ్ళిద్దరి మధ్యలో మనం ఉంటే ఎట్లా పడైతుంది? నీకు తలకాయ లేదు. అది నిజంగా సంసారం చేస్తారంట వారా? ఏమో నాకు డౌట్ ఉంది. లక్ష్మి నువ్వన్నా అమ్మాయికి చెప్పి ఆ ఇంట్లోకి తీసుకోపోమాను. పోయి అమ్మాయికి చెప్పి మళ్ళీ ఇంట్లో పట్టుకోమను. ఓ సమీరా దిగి ఇంట్లోకి తీసుకోపో. లడ్డు దిగురా, నువ్వు దిగురా. అరే కనీసం ఇంటిరా కన్నా రాదు దండం పెడతా. మీ అయ్య చూస్తే మా ముడ్డి కదా లగ్గం చేసి మమ్మల్ని అని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఇడతాడు. మీరు సిటికలు పడుతున్నారు వాళ్ళు.
సరే అరే లడ్డు ఆల్ ద బెస్ట్. అరే ఆడు పెళ్లి చేసుకున్నారా, కంగ్రాచులేషన్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్ కాదు. అరే నీకెందుకురా ఎంతవా పెళ్ళి తర్వాత ఆల్ ద బెస్ట్ చెప్తారు. లడ్డు ఆల్ ద బెస్ట్. నువ్వెట్రా పోయేది? ఈ కారు వానికి అప్ప చెప్పద్దా? ఆడు మళ్ళీ తిడితే నేను ఒక్కని వాడాలా? నువ్వు కూడా నాయబడి ఏంది మెల్లమెల్ల నడుతున్నావు? నాకు భయం అవుతుంది. ఏంది భయం అవుతుందా? మా ఇంటికి నువ్వు వస్తానో మీ ఇంటికి నేను వస్తానునా? అంటే నువ్వే మా ఇంటికి వస్తావు గాని మరి భయపడాల్సింది నేను, ఇది మీ ఇల్లనే, నువ్వు భయపడబడుతుంది. నాడు మా డాడీ ఉన్నాడు. ఏమైంది రాపు? ఆగు, మా అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. లడ్డు ఇంటికి చేరుకున్నారా రా? నువ్వు ఇప్పుడే వచ్చినవే, బయట ఉన్నావు. నీకు లగ్గానికి పైసలు ఇచ్చినట్టు చిన్నమ్మకి చెప్పకురా, మళ్ళీ నన్ను తిడుతుంది. సరే. పెళ్లి ఎవరెవరు కలిసి చేసిరానంటే మీ దోస్తు గల్ల పేరే చెప్పురా, నా జోలైతే అస్సలు తీయకు. సరే అట్లనే చెప్తుంది. సరే బాయ్ రా. ఓ మనిషి డోర్ సప్లైంది, ఎవరు వచ్చిరా చూడుకో, డోర్ తీపో. ఎప్పుడు ఇదిరా? నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఎవరమ్మా నువ్వు? ఈ డోర్ కూడా తీయండి అంకుల్. లడ్డు లడ్డు ఏంద్రా ఇది? ఏమే ఏమే చెప్ప రాయే, చెప్ప రాయే. ఏమైంది గట్లడుతున్నావు? మన లడ్డుగాడు లగ్గం చేసుకుని వచ్చాడే. ఏంది లడ్డుగా లగ్గం చేసుకొని వచ్చిండా? పగటి కళ్ళ అంటున్నావు ఏంది నువ్వు? పగటి కళలు కాదే, మూత కలదానా. వాడు నిజంగానే లగ్గం చేసుకుని వచ్చాడు. ఒకసారి ఇటు చూడు. ఏడు ఏడి నీకు ఇట్లా పిచ్చి గిట్లా లేసింది ఏంది? ఎర్రగడ్డ హాస్పిటల్ పడేయాలి అసలు నేను. ఎర్రగడ్డ దాకా కాదే, కందగడ్డ ముఖందానా. వాడు నిజంగానే లగ్గం చేసుకుని వచ్చాడు. నా కంద నిండా చూసినా నేను. ఏడు మరి అత్త కనబడపోనా? చిన్న పొరను పట్టుకొని లగ్గం చేసుకుని వచ్చినట్టు నువ్వేమున్నావు అసలు? చిన్న పొలగాడు ఇప్పుడే పాలు తాగుతాడు, రేపు అంబాడతాడుగా. ఈ లడ్డుగాడు వచ్చ కదా, దయ్యం వల్ల అట్లే మాయమేడు. ఎటువైనట్టు ఏమ్రా చుట్టాల పిల్ల అని చెప్పి 2-3 రోజులు కారు తీసుకొని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసులేదు. ఏం లేదు, ఇదేనా పద్ధతి? అంటే కొద్దిగా బిజీగా ఉన్నామన్న, ఫోన్ సైలెంట్ పడ్డది, చూసుకోలే. మీ బిజీ సంగతి తెలుసురా. చుట్టాల పిల్ల అని చెప్పి పోయి లడ్డుగాని పెళ్లి చేసుకొచ్చారు కదా. నీకు చెప్పిరన్న? ఊర్లో మీ సోపతి గల్లంతా స్టేటస్ పెట్టిన పెట్టే, మళ్ళా నీకేం తెలుసా నాన్న పడుతుంది. అరే ఫోటో బయటకి ఎట్లా వచ్చిందిరా? అరే నేను వాట్సాప్ లో స్టేటస్ పెట్టినా, కంగ్రాట్స్ అని. నీకు బాగా అలా పెట్టపోతేమో డిలీట్ చేస్తారా? అలా ఇద్దరు పెట్టావా, మన గ్రూప్ ఫోటో పెట్టావా? గ్రూప్ ఫోటో కూడా పెట్టినరా? ఊర్లో అంతా టామ్ టామ్ అవుతుంది వాచిగా, మనం ఇష్టం అని. అరే ఇచ్చేది పోతుంది రా. చెప్పండి గిట్లయితే అనుకోలేరా? చెప్పండి డిలీట్ చేయి. చేస్తాను. నీకు ఇప్పుడు ఉబ్బోదేమో అది. నీకు ఎప్పుడైనా ఫోటో దిగితే పెట్టి స్టేటస్. సారీరా. సారీ. ఇక మీరు ఇంత అంత లేరు కదా, ఫుడ్ మోల్లాగా లగ్గాలు చేసుకుని వచ్చిన వాళ్ళు అయినరాట. కొంచెం అని ఉండాలి. ఇక మీ లగ్గ అయితే ఫోన్ చేయాల. కార్ తలపు చేటి, కార్ ఫోటోలు ఏమైనా ఉంటే గిట్ట కనబడకుండా మొత్తం డిలీట్ చేయరు చెప్తున్నా. ఒక్క ఫోటో కూడా కనబడకుండా. నాకు కారు ఉండమైనట్టు కూడా తెలియదు. సరే అర్థమైందా? ఎవరికి చెప్పావు? సరే 2 పైసలు ఇస్తారా? ఇరా 2 పైసలు. లడ్డుగానే అడుగుతాను. లడ్డుగాడ తీసుకపోయింది మీరు కారా? ఇస్తాం. ఆడిపోతే నేను ఇస్తాను, రేపు ఇస్తా. కార్ ఫోటోలు ఏమున్నా కానీ డిలీట్ చేయండి. ఎందుకు జాక్కునుడు? ఇంట్లోకి పోదాం పా. అబ్బా మా డాడీ ఉన్నాడు, నాకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు మనం బయటనే ఉంటాడు ఏంది? మనం లగ్గం వేసుకుంటే మనకెందుకు భయం? ఉన్నాడు దా లోపలికి అందా. బద్దే ప్లీజ్, మా డాడీ ఉన్నాడే అద్దే.
లడ్డు వచ్చిన బిడ్డ వచ్చినట్టు ఏమే ఇగో లడ్డుగాడు లగ్గం చేసుకుని వచ్చినట్టు నమ్మలేదు కదా ఇగో దొరికిపోయింది. ఏంది తేప కింద పిచ్చి గిట్ల ముదురుతుందే నీకు? లడ్డుగా లగ్గం చేసుకొని వచ్చిన అంటున్నావు? నువ్వు రా నీ కళతో చూస్తూ చూసినాయే ఇప్పుడు లగ్గం చేసుకొని వచ్చిందంటే నమ్మకపోతుంది. ఇంకా నాకే పిసిల్ వేసింది ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తాంటివి. ఇప్పుడు మాట్లాడిగా. లడ్డు లగ్గం చేసుకుని వచ్చిన వారా? అప్పుడే పెద్దోని అయిపోయాను. కనీసం మీ బాబు చెప్పకుండా నాకన్నా చెప్పొద్దారా? నేనేం పాపం చేసిండే నాకు చెప్పకుండా మంచిది అంటాను. మళ్ళీ లేకపోతే అని ఎప్పుడన్నా మంచిగా చూసుకున్నావా? ఎప్పుడు కొట్టుడు తిట్టుడేనే. నీ భయానికే వాడు చెప్పక చేయక లగ్గం చేసుకొచ్చుకున్నాడు. నా భయానికి లగ్గం చేసుకున్నావారా? అంటే డాడీ అది అయితే అదే గాని ఈ పిల్లది ఏ ఊరు ఏ వాడ ఏడకే తీసుకొచ్చు ఏడ లగ్గం చేసుకున్నావురా? ఈ అయ్యవ తెలియకుండా లగ్గం చేసుకుంటావరని చెప్పు. అంటే అనుకోకుండా అయింది డాడీ. అనుకోకుండా అవడానికి ఇదేమన్నా బొమ్మల పిల్లారా? ఏ ఆగయ్యా అత్తనేమో లాయర్ లెక్క కొంచెం లేవడుతుంది. పా బిడ్డ ఇక్కడ కూసుందరు. సరే అమ్మా. మా కోడలు ఎంత ముద్దుగా ఉంది. మీరిద్దరు పోయి వేసుకున్నారా లగ్గం? ఇది గంట ధైర్యం ఇక్కడదే అట్టు పిరికి పిత్రుడు అలా అక్కున్న కొడుకులే చేయవచ్చు వీళ్ళు సోపతి గాళ్ళు. అమ్మా డాడీ చూడే. ఏ ఆగు నువ్వు. ఏంది ఆగేది? ఇదో చిన్న ముచ్చటైనట్టు ఊళ్ళో ఎవరికన్నా చెప్తేనే ఇజ్జత పోతుంది. ఎవరిని కొట్టినట్టు చెప్తాను. ఆవు బుజ్జి నీకు ఇష్టమే లగ్గం చేసుకున్నావా లేకపోతే వీడెవరు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి లగ్గం చేసుకున్నాడా? అంకుల్ నన్ను బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు. నేను ఇష్టపడే పెళ్లి చేసుకున్నా. ఏంది ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? చాలా కష్టపడతావమ్మా. కష్టపడతా అంకుల్. లడ్డు కోసం ఎంత కష్టమైనా భరించుతా. ఓ నా కోడలు బంగారు. లడ్డుగా ఏ మంది పెట్టినవారు అమ్మాయికి? అట్టే పుల్ల గొంతు కొద్దివి. అవు బిడ్డ ఈయన ఏం చూసి ఇష్టపడ్డావు నువ్వు? అందం లేదా సందం లేదా చదువు లేదా సంస్కారం లేదా అట్టిగా ఊరో తిరుగుతాడు కాదమ్మ వాడు. బుర్ర కాసాన్ని నమ్మినట్టు నమ్ముతివి. అమ్మ చూడే ఎట్లి చదివిస్తాడు. ఇజ్జతే ఉన్నదిరా. నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయికి నీ గురించి అని తెలియదా? నా గురించి అన్ని తెలుసుకొని పెళ్లి చేసుకున్నది. ఓ అన్ని తెలిసేసి చేసుకున్నా అంత దగ్గర పొందుతున్నట్టు నువ్వు తగ్గట్టు దొరికిందిరా. ఆవు బుజ్జి మీరు ఏ ఊరు? మీ నాన్న ఏం పని చేస్తాడు? మా ఊరు అంబర్పేట. మా డాడీ పేరు వసుంధర. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తాడు. ఏంది అంబర్పేట వసుంధర పెట్టావా? ఏందయ్యా ఆ నాన్న పేరు చెప్పగానే గింత భయపడతాను? అయ్యో వాళ్ళ నాయన గురించి నీకు తెలియదే. ఆయన ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడు. ఎవడన్నా అడ్డవస్తే కథమే వాళ్ళ కాళ్ళ రెక్కలు ఇరుకొడతారు. ఇప్పటికి కూడా దాకల్లో పడ్డారు దెబ్బలు పడ్డలు అందరూ. అసంటోని బిడ్డలు లేపుకొస్తే మన కొడుకు పరిస్థితి మన పరిస్థితి పెట్టుంటుందని భయం అవుతుంది. అయ్యా కొడుకులకు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఈ భూమిలో కాలు పెడితే తలకాయ లేచిపోతాయి బిడ్డ. ఈ అమ్మకు వెనక ముందు ఇవ్వలేరని మీరు ఈ భూమిని అక్రమంగా తీసుకుంటారా? ఈ భూమి అమ్మదే. ఇంకోసారి భూమి కట్టాలి తెలుసు కదా. అంబార్పేట వసుంధరాబాయ్. అందరికి నమస్తే. మన 5 స్టార్ ఛానల్లో లడ్డు గారి పెళ్లి వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఇది పార్ట్ 1 చూసిరు కదా, ఎట్లా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంత ముందుకు వెళ్తాం. అందుకే ఇక మీరైతే ఈ వెబ్ సిరీస్ అయితే
మంచిగా సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. లడ్డు గాని పెళ్లి అయితే తప్పకుండా చూడండి.